హర్యానాలోని ఫరీదాబాద్లో అత్యంత భయంకర ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న కారులోనే 25 ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు 3 గంటల పాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ మహిళ తన తల్లితో గొడవపడి స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు కళ్యాణ్ ఊరి ప్రాంతంలోని మెట్రో స్టేషన్ దగ్గర ప్యాసింజర్ వెహికల్ కోసం వెయిట్ చేయగా ఓ కారు వచ్చి ఆగింది. లిఫ్ట్ అడగ్గా కారులోని ఇద్దరు వ్యక్తులు ఆమెను నమ్మించి కారు ఎక్కించుకున్నారు. అనంతరం దారి మళ్లించి గుర్గావ్ రోడ్డుపైకి తీసుకెళ్లి కారులోనే లైంగిక దాడి చేశారు. ఎవరూ లేని రోడ్డుపై తీసుకెళ్లారు. బాధితురాలికి ఏ మాత్రం సాయం అందే అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత వాహనం నుండి బయటకు విసిరేసి వెళ్లారు. దీంతో ఆమె తన బ్రదర్ కి కాల్ చేసి ఈ విషయం చెప్పింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన మహిళకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేసినట్లు ఫరీదాబాద్ పోలీసు అధికారి యాద్పాల్ సింగ్ తెలిపారు.